ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా అల్వాల్ సర్కిల్లో ఎంటమాలజీ వింగ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆల్కాల్ సర్కిల్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు హాజరై ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దోమల వల్ల కలిగే వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే పాటించి ఇళ్ల చుట్టూ నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. సార్ రోనాల్డ్ రాజ్ గారు మన బొల్లారం సికింద్రాబాద్ బొల్లారం ఏరియాలో ఆడ అనాలసిస్ దోమ ద్వారా మలేరియా వ్యాధిని కనిపెట్టారు. దానికి గుర్తుగా ఈ రోజుని ప్రపంచం మొత్తం కూడా మస్కిటో డే నిర్వహించడం జరుగుతుంది. ఆనాటి మలేరియా కొన్ని వేల మంది చనిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన మల్కాజ్గిరి కార్పొరేషన్ ఏరియా మన అల్వాల్ సర్కిల్ నందు ఎంటమాలజీ డిపార్ట్మెంటు, శానిటేషన్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ కలిసి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వర్షాకాలం, సీజనల్ డిసీజ్ చాలా వస్తాయి, దోమల బెడద ఎక్కువ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రతి వాళ్ళు కూడా తమ ఇల్లు ఆవరణలో నీళ్ళు నిల్వించుకోకూడదు. ఇది డెంగ్యూ, మలేరియా రెండు కూడా నీళ్ళలో పుడతాయి. డెంగ్యూ అనేది మంచినీళ్ళలో పుడుతుంది, మలేరియా అనేది మురికినీళ్ళలో పుడుతుంది. ఏ అయినా ఈ రెండు జ్వరాలని చాలా డేంజర్. డెంగ్యూ వస్తే ప్రాణాంతకం, చనిపోవడానికి కూడా అవకాశం చాలా ఉంది. మలేరియా కూడా చాలా ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి ప్రజలు తమ ఇంటి ఆవరణలో మొత్తం నీళ్ళు చూసుకోవాలి.